రేపు శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున మీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఉప్పుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు, నకారాత్మక శక్తులు, కంటికి కనిపించని దుష్ట శక్తులు, నరదిష్టి ప్రభావము, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ తల్లి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. విపరీతంగా ధనం అనేది ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఎందుకంటే ఉప్పు అంత శక్తివంతమైనది. శుక్రవారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఈ ఉప్పు పరిహారం. కాబట్టి ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. ఇది కొన్ని నియమాలతో చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు శుక్రవారం కాబట్టి సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. అలాగే వాకిలికి బయట వైపు కూడా గచ్చులు ఉంటాయి కదా, శుభ్రంగా నీటితో కడుక్కొని తర్వాత అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి. రేపు శుక్రవారం కాబట్టి చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకుంటే ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఇష్టపడుతుందన్నమాట. ఎందుకంటే మన ఇంటి లోపల ఎలా ఉందో ముందు ఎవ్వరికీ తెలియదండి. కనిపించేది వాకిలి కాబట్టి ఆ వాకిలి ఎంత కలకలలాడుతూ ఉంటుందో బయట వైపు, అలాగా ఆ ఇంట్లో కూడా ఆ పరిస్థితి అలా ఉంటుందని చెప్పేసేసి మనం అంచనా వేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా వాకిలి బయట చక్కగా కల్లాపు చల్లుకొని, మనకి వెనకటి రోజుల్లో పెద్దవారైతే పేడ కల్లాపు చల్లి పచ్చగా, అంటే మట్టి వాకిలి ఉండే కదా, పేడ వేసి చక్కగా పసుపు పచ్చగా చిక్కగా చల్లేవాళ్ళండి కల్లాపులు. ఆ వాకిళ్ళను చూస్తుంటేనే అసలు ఇంకా ఎంత చక్కగా ఉండేయంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట పచ్చదనం ఉన్న కాడ. అలా ఉండేవి. ఇప్పుడేంటంటే మనకు అవకాశం లేదు కాబట్టి చక్కగా శుభ్రంగా నీటితోనైనా ప్రతిరోజు కూడా కడుక్కొని వాకిలిని ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకుంటే ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెడుతుందన్నమాట. ఇంకా ఏంటంటే మనకి ఇంటి లోపల కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసేసి నీటిలో ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ప్రతి మూలల ప్రతి గదిలో కూడా చక్కగా తుడుచుకోవాలి. తర్వాత గడపకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి గడప అంటేనే లక్ష్మీదేవి రూపం. గడపలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి చక్కగా కాస్తంత పసుపులో నీటిని పోసేసి చిక్కగా కలిపేసేసి ఆ పసుపు పేస్ట్‌ని అంతటిని కూడా గడపకు చక్కగా రాసేసేయండి. అంటే మామూలుగా లక్క ముగ్గులు అవి వేసుకుంటారు కదండీ! అవి వేసుకున్నా కూడా పర్వాలేదు. దాని మీదే పసుపు రాసేసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టేసేసి, మనకు బియ్యపు పిండి ఉంటుంది కదండీ! అంటే మామూలు ముగ్గుతోటి చాక్ పీసులతోటి మనం ముగ్గు అనేది వేయకూడదు. అలా వేయటం వల్ల లక్ష్మీదేవి ఇష్టపడదనమాట. కాబట్టి బియ్యపు పిండితో మీరు ముగ్గు వేసుకోవటం వలన లక్ష్మీదేవి ఆ ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట. ఎందుకంటే బియ్యపు పిండి ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి అలా చేసేసేయండి. ఇక ఇంటి లోపల కూడా రాళ్ళ ఉప్పుతోటి శుభ్రంగా తుడుచుకొని పసుపు నీటిని కూడా కాస్తంత చల్లుకుంటే ఏంటంటే ఆ ఇంటి పరంగా ఉన్నటువంటి ఏదన్నా దోషాలు, నరదిష్టి, మనకు కంటికి కనపడని కొన్ని దుష్ట శక్తులు, కంటికి కనిపించని కారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే నలుగురు చూపులు ఎప్పుడు ఇంటి మీద ఉంటాయి. మీరు ప్రత్యేకంగా గమనించినట్లయితే మనకి ఇరుగు పొరుగు వారు, ఎదురెళ్ళ వారిని చూడండి ఎప్పుడూ కూడా ఇంటి మీద ఒక కన్ను వేసి ఉంచుతారనమాట. అంటే అసలు ఏం చేస్తున్నారు, ఏంటి, ఏం తెచ్చుకుంటున్నారు, ఏం కొనుక్కుంటున్నారు, ఎలాంటి బట్టలు కట్టుకుంటున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసేసి ప్రత్యేకంగా చూపులన్నీ కూడా ఇళ్ళ మీద పెట్టి, కళ్ళన్నీ కూడా ఈ ఇంటి మీద పెట్టి చూస్తూ ఉంటారనమాట. అలా చేసినప్పుడు ఏంటంటే మనం ఎంత జాగ్రత్తలుగా ఉన్నప్పటికీ కూడా ఏడుపులు అనేవి తగిలి దిష్టి ప్రభావం వలన కొన్ని సమస్యలు వచ్చి మనం కూడా ఇబ్బందులు పడిపోతూ ఉంటామన్నమాట. భార్యాభర్తల మధ్య చక్కగా ప్రేమగా ఉండే వాళ్ళ మధ్య గొడవలు రావటము, పిల్లలు చెప్పిన మాట వినకపోవటము, ఇంట్లో ఎప్పుడూ కూడా చికాకులు గొడవలు రావటము, డబ్బులు వృధాగా ఖర్చు అయిపోవటము, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు రావటము, పచ్చగా ఉన్నటువంటి సంసారాల్లో చాలా రకాలైనటువంటి కలహాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. జనం అలాగా చాడీలు చెబుతూ ఉంటారు. భార్య మీద భర్తకు చెబుతారు, భర్త మీద భార్యకి చెబుతారు, అత్త మీద కోడలకు చెబుతారు, కోడల మీద అత్తకు చెబుతారు. ఇలాగేంటంటే చాడీలు చెప్పి వారి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమని, అనురాగాలను ముక్కలు ముక్కలు చేసేస్తారనమాట.
అలాగే డబ్బు పరంగా కూడా, ఇంటి పరంగా కూడా ఆ ఇంట్లో అస్సలు కలిసి రాదు. డబ్బేంటంటే ఎంత సంపాదించినా కూడా భర్త సంపాదన అనేది సరిపోకపోవటము, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు రావటము, కోట్ల అవసరంలా చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక ఏంటంటే చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటామనమాట. అలా ఏంటంటే అప్పులు చేస్తే మరి ఊరికనే ఉండదు కదండీ! మళ్ళీ వాళ్ళకు వడ్డీలు కట్టుకోవటము, ఇట్లా చాలా రకాలుగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. కాబట్టి అలాగా డబ్బు పరంగా మనకు బాగా కలిసి రావాలి. అప్పులేదన్నా ఉన్నా కూడా తీర్చుకోవాలి. కొంతమందికి ఉండటానికి ఇల్లు కూడా ఉండదనమాట. అలాగా ఒక చిన్నిల్లైనా మనం కట్టుకోవాలని చెప్పేసేసి ఇలాంటివన్నీ కూడా జరగాలి అనంటే చక్కగా ఈ ఉప్పు పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. ఎందుకంటే ఉప్పు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే ఉప్పు. ఉప్పు ఏంటంటే మనకు సముద్ర గర్భం నుంచి పుడుతుంది కాబట్టి ఉప్పుకు అంత శక్తి ఉందన్నమాట. మీరేం చేస్తారంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఇక్కడ చూపించినట్లుగా ఒక స్పూను ఉప్పు, అలాగే ఒక గాజు గ్లాస్‌తో నీటిని తీసుకోండి. ఇక్కడ ఉప్పు అనేది మనకి ఎక్కువేం అవసరం లేదండి. ఒక స్పూను రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా! అంటే మెత్తటి సాల్ట్ కాకుండా రాళ్ళ ఉప్పునే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత గాజు గ్లాస్‌తో నీటిని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ నీటిని కూడా ఎవ్వరూ తాగని నీరు, ఫ్రెష్‌గా ఉన్నటువంటి వాటర్ అనేవి తీసుకోవాలనమాట. అలా మనకి నీరు కూడా ఏంటంటే చాలా శక్తివంతమైనది. మనకు నీటితోటి మన శరీరానికి ఉన్నటువంటి మురికిని, అలాగే ఇంటి లోపల ఉన్నటువంటి మురికిని ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో, అలాగే ఈ నరదిష్టిని, మనకు ఆర్థికంగా వచ్చే అడ్డంకులను అన్నింటినీ కూడా తొలగించడానికి ఇక్కడ ఈ నీరు అనేవి అంత శక్తివంతంగా ఉపయోగపడతాయి. అంటే సమస్యను కడిగేసుకోవటానికి ఇక్కడ మనం నీటిని తీసుకుంటామనమాట. పంచభూతాల్లో ఒకటి కాబట్టి నీరు ఎంతో శక్తివంతమైనది. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్లుగా ఆ గ్లాసులో ఆ ఉప్పును నీటిలో వేసేసేయాలి. అలా వేసేసి ఆ నీటిలో వేయంగానే ఆ ఉప్పు కరిగే లోపే మీరేం చేస్తారంటే, ఇక వేసిన తర్వాత ఆలస్యం లేకుండా కరగకూడదు. కరిగే లోపే మీరేంటంటే మీ ఇంటి ప్రతి గదికి కూడా తిప్పాలి. అంటే వంటగది, బెడ్‌రూము, హాలు, ఇంటి వరండాలో అవ్వచ్చు. ఇక బాత్రూమ్స్ తప్ప ఇక మిగిలిన ప్రతి చోట కూడా మీ ఇంటి చుట్టుప్రక్కల కూడా అంటే వరండాస్ ఉంటాయి కదా! అలా ఆ ప్రదేశాల్లో కూడా మొత్తం కూడా ఆ ఉప్పు గ్లాసుని ఏంటంటే తిప్పండి. అలా తిప్పటం వలన ఏంటి అనంటే, ఈ ఉప్పు కరిగే లోపు మనకి ఆ ఇంటి లోపల ఉన్నటువంటి ఆ చెడునంతటిని కూడా ఈ ఉప్పు నీరు అనేది గ్రహించేసిద్దనమాట. అంటే ఆ ఉప్పు ఎలాగైతే కరుగుతా ఉంటుందో, మనకి ఆ చెడు ఇంటి లోపల ఉన్నటువంటి చెడును కూడా అది గ్రహించేసి ఇంటినంతటిని కూడా శుద్ధి చేసిద్ది. కంటికి కనిపించని దుష్ట శక్తులు ఉంటాయండి. అలాంటి వాటన్నింటిని కూడా ఈ ఉప్పు నీరేంటంటే లాగేసిద్దనమాట. అలా లాగేసిన తర్వాత ఇక మీరు ఆ తిప్పటం అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే, మీ ఇంటి బెడ్‌రూమ్‌లో ఒక మూలన ఈ గ్లాసును పెట్టాలి. మీ ఇంటికి బెడ్‌రూమ్ ఉంటుంది కదండీ! వంటగదిలో కాదు, ఎక్కడా కాదు. బెడ్‌రూమ్‌లో పెట్టుకోండి. మీరు ఎక్కడైతే పనుకుంటారో ఆ రూమ్‌లో ఈశాన్యం దిక్కులో బెడ్‌రూమ్‌లో ఈ గ్లాసును పెట్టేసుకోవాలి. ఇక ఆ రాత్రంతా కూడా అలాగే వదిలేసేసేయాలి. ఇది మీరు సాయంత్రం 6 దాటిన తర్వాత చేసుకోండి ఈ పరిహారం. మీరు పడుకునేటప్పుడైనా చేసుకోవచ్చు. అలాగా మొత్తం పనులన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత చక్కగా ఇలా చేసేసి ఆ గ్లాసును మీ బెడ్‌రూమ్‌లో ఈశాన్యం మూలన పిల్లలు కానీ ఎవ్వరు అటు వెళ్ళకుండా చక్కగా అలా పెట్టేసేసుకొని పడుకోండి. అలా పనుకుంటే మీకేంటంటే శుభ్రంగా తెల్లవారేపటికి మొత్తం కూడా అంటే ఆ ఉప్పేంటి నిదానంగా కరిగిపోతూ ఉంటుందనమాట. అంటే ఏంటి మన ఇంటి లోపల ఉన్నటువంటి చెడునంతటిని కూడా ఆ ఉప్పు లాగేసేసి ఆ నీటిలోకి వదిలేసిద్దనమాట. అదంతా కూడా మొత్తం గ్రహించిద్దనమాట. అంటే మీరు తెల్లారేసరికి లేచేటప్పటికి ఇక ఈ ఉప్పు నీరేంటంటే ఇంటి లోపల ఉన్నటువంటి చెడు దాని పని అది చేసుకునిద్దనమాట. తెల్లారేపటికి ఇంటిని శుభ్రం చేసేసిద్దనమాట. ఎందుకంటే ఉప్పుకు అంత శక్తి ఉందండి. ఈ ఉప్పు నీరు అనేవి మనం అలా పెట్టటం వలన మొత్తం కూడా మనకి చాలా వరకి కూడా నరదిష్టి ప్రభావము, చెడు శక్తులు ఇంటి బయట అలాగే లోపల ఉన్నటువంటి చెడునంతటిని కూడా ఈ ఉప్పు నీరు అనేవి గ్రహించేస్తాయి అన్నమాట. ఇక ఉదయాన్నే లేచిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ నీటిని తీసుకెళ్ళి బయట పారబేసేసేయండి. డ్రైనేజీ కాలువల్లో పోసేసేయండి. ఇక అలా పోసేసిన తర్వాత మామూలుగా ఫ్రెష్ ఆ గ్లాసును శుభ్రంగా క్లీన్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఇబ్బంది
ఇబ్బంది అయితే ఏమీ లేదు. గాజు గ్లాసే తీసుకోవాలి. గాజు ఏంటంటే మనకు దోషాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట. ఇక తర్వాత మీ పని మీరు చేసుకోండి. ఇక మీరు గమనించినట్లయితే చూడండి, మీకు తెల్లారేసరికేనే ఒక మంచి ప్రశాంతకరమైన వాతావరణం అనేది కనిపిస్తుందనమాట. ఆ రోజున ధనం చేతికి అందటము, డబ్బు పరంగా సమస్యలనేవి తగ్గటం, ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరగటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా శుక్రవారం రోజున మీకు ఇంట్లో ఉప్పు లేకపోతే ఉప్పు ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి. అలా తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి ఆ రూపంలో అడుగు పెడుతుంది. ఆ రోజున పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, పంచదార కానివ్వండి, పసుపు కానివ్వండి, డబ్బు కానివ్వండి ఇలాంటివి ఎవ్వరికీ కూడా చేబదుళ్ళు కానీ, అప్పులు కానీ ఇవ్వకూడదు. ఇవి గుర్తుంచుకోండి. ఈ పరిహారం చేసే రోజున మీరు మాంసాహారం తినకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు ధరించకూడదు. నియమనిష్టలతోటి చేసుకోవాలి. ఇలా చేస్తున్నామని చెప్పేసేసి ఎవ్వరికీ చెప్పకూడదు. చెప్తే ఏంటంటే మనకి నోటి మాట రూపంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా వెళ్ళిపోతుందనమాట. కాబట్టి ఇలా చేసి చూడండి, మీకే ఆ మార్పులనేవి అర్థమవుతాయన్నమాట. మళ్ళీ ఈసారి మీరే కావాలని చేసుకుంటూ ఉంటారు. చాలా సింపుల్గా ఆడవారైనా చేయొచ్చు, మగవారైనా చేయొచ్చు. చేసి చూడండి, మీరే మీకు నచ్చి మళ్ళీ మళ్ళీ మీరే కావాలని చేసుకుంటారనమాట. అంత ఈజీగా అంత సింపుల్గా పరిహారం అనేది ఇది ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని మీ యొక్క అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.